యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా ఒక చిన్న భగవద్గీత శ్లోకం ఇప్పుడే వినొచ్చాను. మీ దగ్గర షేర్ చేసుకోవాలని అనుకుంటూ ప్రతిరోజు ఒక్క వీడియోలో వీలైతే అమ్మ దయ వల్ల మీరు చెప్పగలిగితే ఒక శ్లోకం చెప్పడానికి ట్రై చేస్తా. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. జీవునకు ఈ దేహమునందు యవ్వనము, ముసలితనము, కౌమారము అని వివిధ దశలు ఏ విధంగా అయితే ఉంటాయో అదేవిధంగా ఈ ఆత్మకి ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మరొక జన్మనెత్తటం, మరొక శరీరాన్ని తీసుకోవటం కూడా అదే విధంగా ఉంటాయి. అందుకని తెలివైన వాళ్ళెవరు జనన మరణాల గురించి భయమును పొందరు అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క అంతరార్థం అండి. అసలు మనం ప్రతిరోజు భగవద్గీతలో ఒక్క శ్లోకం నేర్చుకుంటూ ఒక్క శ్లోక అర్థం మననం చేసుకుంటూ దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఈ జీవితంలో ఎటువంటి కష్టాలైనా, ఎటువంటి భయంకరమైన పరిస్థితులైనా సరే ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని మనకు ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహిస్తాడని చెప్పేసి తెలియచేస్తూ మళ్ళీ యథావిధిగా చీరలతో మీ ముందుకు వచ్చేసింది రాదమ్మ. ఆధ్యాత్మిక ప్రయాణం నుంచి లౌకిక జీవితం వైపు ప్రయాణం మొదలు పెట్టేద్దాం. కొంచెం డిస్ట్రాక్షన్స్ తర్వాత మళ్ళీ చీరలతో మేము వచ్చేద్దాం. ఇదండి ఇక్కత్ పట్టు చుడిదారు. చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్గా ఏ కలర్ సెలెక్ట్ చేయాలో తెలియనంత అందంగా ఉంటున్నాయి ఇవి. ఇంతకు ముందు కూడా ఒక 2 డ్రెస్సులు నేను ఇవ్వటం జరిగింది. ఇదొక చున్నీ, అది టాప్ అండి. మనం బాటమ్ మాత్రం కాటన్ క్లాత్ తీసుకుంటేనే బెటర్గా ఉంటుంది. అదర్వైజ్ మనం లెగ్గిన్స్ వేసుకున్నా కూడా ఈ పట్టుకి ఆ షైనింగ్కి మ్యాచ్ అయిపోతుంది. కాబట్టి ఇంక అసలు పట్టు, ప్యూర్ పట్టు అండి, ఇక్కత్ పట్టు. ఇది పట్టులో డిజైన్ లాగా వచ్చేసింది అన్నమాట మనకి. అందుకని ఇవి ప్రైసీగా ఉంటున్నాయి. బట్ మన దగ్గర మాత్రం రీజనబుల్. మీకు ఇది డబుల్ రేట్కి అమ్మి వాళ్ళ దగ్గర ఫైనల్ అని చెప్పి అమ్మేది మన దగ్గర తక్కువ రేటుకి వస్తుంది. ఇంతకు మించి నేను ఎక్కువ మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఈ డ్రెస్ ఎవరికైనా నచ్చితే ప్యూర్ హ్యాండ్లూమ్ అండి. ఇది కూడా దానికి తోడు మంచి మిర్చి రెడ్కి వైలెట్ కలర్ కాంబినేషను. మన దగ్గర వైలెట్ కలర్ మన వీడియోస్లో ఈ కలరు బ్లూలాగా పడుతుంది, అందుకని నేను మెన్షన్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఎలా వచ్చినా, ఇంకా చెప్పాలంటే బ్రింజాల్ కలర్ అండి. బ్రింజాల్ కలర్కి మిర్చి రెడ్, ఇది ట్రెడిషనల్ కంచిపట్టు కాంబినేషన్ అండి. ఈ డ్రెస్ ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. కమెంట్ చూసాను ఎవరిదో. డ్రెస్సులు నలిపేస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్న మీరు అదమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ కమెంట్స్. ఇది కూడా అండి అదే వైలెట్లో కొంచెం డార్క్ చిన్న లైట్ షేడ్స్ ఉంటాయండి. బికాస్ ఆఫ్ ఫోటోగ్రఫీ అండ్ డిజిటల్ లైటింగ్స్ మనకి ఎలా ఉంటుందంటే స్లైట్ వేరియేషన్ ఆఫ్ దిస్ కలర్స్ అండి. సో ఇది ఇటుక బ్రిక్ రెడ్ అండి, పక్కగా బ్రిక్ రెడ్ బోర్డర్స్లో మధ్యలోనేమో వైలెట్ కలరు గ్యాప్ బోర్డర్ అనొచ్చు, లేదంటే 2 కలర్స్ డిజైన్ చేశారు అనొచ్చు. ఇక్కత్ అండి, వితౌట్ జెరీ బోర్డర్స్ కింద తీసుకోవాలి. ఎందుకంటే ఆ బోర్డర్లో వచ్చిన జెరీని మనం క్యాలిక్యులేషన్స్లోకి తీసుకోక్కర్లేదు. చీర బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది. చీర అంతా హెవీగా ఉంది కాబట్టి డిజైన్ ఇది పట్టోల కిందే తీసుకోవచ్చండి. పళ్ళు కూడా ఈ బ్రిక్ రెడ్ డార్క్ మెరూన్ అండి. బ్రిక్ రెడ్ అంటే మళ్ళీ ఇంకో కలర్ ఊహిస్తారేమో, డార్క్ మెరూన్ షేడ్. ఇది పింక్ కలిసిన దీనిలో కాంబినేషన్స్ మీకు అర్థమవుతాయేమో, అందుకే నేను ఇంతసేపు చూపిస్తున్నాను. మనకి ఈ మెరూన్ పళ్ళు వచ్చింది. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. చాలా అంటే చాలా అందంగా ఉన్న ఈ చీర ఫోటో తీసి పెడితే మీ సొంతం చేసుకోవచ్చు అన్నమాట. మాటలు తడబడుతున్న రాదమ్మా, కాదు కన్ఫ్యూజ్ అయిపోతున్న రాదమ్మా. చీరలు చూసిన ఆనందంతో ఎన్ని చూసినా కూడా ఇంకా తీరట్లేదండి. చివరి వరకు నేను చీరలు అమ్ముకుంటూ ఆనందాన్ని అనుభవిస్తూ అమ్మని తలుచుకుంటూ అమ్మలో ఇదేంటంటే అండి వీట్ కలర్ అనొచ్చు, లేదంటే బిస్కెట్ కలర్ అండి.
బిస్కెట్ కలర్ మీద పింక్, వైట్, వైలెట్ ఫ్లవర్స్ డిజైన్ చేసి, అసలు ఇది ప్యూర్ జార్జెట్. నేను ఆల్రెడీ ఇవి ఇచ్చాను. దీనికి మళ్ళీ స్కాలప్లా డిజైన్ చేశారండి బోర్డర్స్ని. సో ఇది ఒక రేంజ్లో ఉంది. ఇది నాకు మా పాప ఒకటి కట్టుకున్నది. నేను వినాయకుడు హోమం చేసినప్పుడు కలర్ ఉంటుంది, అది మెహందీ గ్రీన్. ఇది శారీ మొత్తం డిజైన్ చేసిన ఫ్లవర్స్ని బ్లౌజ్లో కూడా డిజైన్ చేశారు. ఇది చీర అంతా మీకు ఫస్ట్ పళ్ళు చూపించాను. ఇది బాడీ పార్ట్. అక్కడక్కడ ఇచ్చి మధ్యలో మళ్ళీ మనకి ఈ ఫ్లవర్స్ని, ఈ బీడ్స్ ఉన్నాయి కదా, ఈ చిన్న చిన్న బీడ్స్ అనొచ్చు. ఈ బీడ్స్ వర్క్ మరి ఈ బోర్డర్లో ఇచ్చిన బీడ్స్ని అక్కడక్కడ డిజైన్ చేశారండి, స్టిచ్ చేశారు. సో మనకి ఈ ఫ్లవర్స్తో ప్రింట్తో సంబంధం లేకుండా అక్కడక్కడ వచ్చింది ఈ బీడ్స్ వర్క్. చీరంతా అయితే ఒక రేంజ్ అండి. పార్టీకి కూడా కట్టుకోవచ్చు. నేనైతే ఏదైనా ఎక్కడికైనా కట్టేసుకుంటా. ఇంకేది ముట్టుకోవాలంటే భయం వేసేస్తుంది మీ రాధమ్మకి. మ్యూజిక్లు కొట్టి వాళ్ళు ఉంటే సూపర్ మాట. ఈ మ్యూజిక్ అలా సినిమాల్లో మ్యూజిక్ ఇలా చూపించమాట, అలా ఉందన్నమాట. హీరోయిన్స్ పళ్ళు ఇలా వేస్తారు కదా, ఇప్పుడు అలా మీ రాధమ్మ ఈ చిన్న అలా చూపిస్తుంది. వందా వైట్కి పింక్ అండి. మీకు ఇది బేబీ పింక్ లా కనిపిస్తుంది, ఎందుకంటే బ్లౌజ్ మనకి పింక్ ఇచ్చారండి. ఈ ప్యూర్ వైట్ అండ్ మిల్క్ వైట్కి పింక్ ఫ్లవర్స్, డార్క్ పింక్, లైట్ పింక్ కలిపి ఫ్లవర్స్ ఇచ్చి పళ్ళులోనే పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి. ఓన్లీ బ్లౌజ్ కొంచెం లైట్ పింక్ వచ్చిందండి. దానివల్ల మీకు కలర్ అలా కనిపిస్తుంది. నేను మార్చేయచ్చు, ఎందుకంటే ఈ ఫోల్డ్స్ మీరు కట్టుకోపోయినా ఎవరు కొనుక్కోపోయినా ఇదిగో చీర అక్కడక్కడ ఒక్కొక్క ఫ్లవర్తో ఒక రేంజ్లో కనిపించింది నాకు. అందుకే చూసారా, ఆ ఒక్క చిన్న ఫ్లవర్. వైట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఆలోచించకుండా తీసుకోగలిగిన చీర. ఇది ప్యూర్ జార్జెట్ వితౌట్ వర్క్ అండి. ఆ వర్క్ది ఒకటే వచ్చింది మనకి. ఇది లెమన్ ఎల్లో అండి. లెమన్ ఎల్లో మీద జలుబు వచ్చేసింది మీ రాధమ్మకి. అందరికీ జలుబులు ఉన్నాయి, చెప్పేవి లేవమ్మా అని అనకండి. అలా అంటే చాలా స్మూత్గా ఉంది, వెయిట్ లేదు, మినిమం వెయిట్ అండి. ఇది పూలంతా బోర్డర్లో చల్లారు, ప్రింట్ అంత అందంగా ఉంది. అక్కడక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో బోర్డర్స్లో వచ్చిన కలర్స్ చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ చేసి బోర్డర్ని స్మాల్ సైజ్ ఫ్లవర్స్ కింద చేసి ఇంత అందంగా డిజైన్ చేశారు. చూసారా ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంది చీర. దీనికి గ్రీన్, లైట్ గ్రీన్ అండి, ఎంత అందంగా డిజైన్ చేస్తారు చూసారా పళ్ళుని. ఈ చీర అసలు వదిలేసుకోవద్దు, అంత బాగుంది. ఫస్ట్ చూసినప్పుడు ఈ చీర వెళ్ళిపోవాలి నాకు. ఇలా కూడా ఉంటుందా? నా సెలెక్షన్ నచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందుకే అంత ధైర్యంగా చెప్పేస్తున్నా. ఇది క్రేప్ సిల్క్ లాగా వచ్చిందండి. అది జార్జెట్, ఇది క్రేప్ సిల్క్. క్రేప్ సిల్క్లు కూడా మీరు ఎవరైనా ఇష్టపడితే తెప్పిస్తా. కొంచెం కొంచెం లైట్గా మనకి ఒళ్ళు బాగా హైట్ అది ఉన్న వాళ్ళు జాలువారినట్టు కావాలని ఇష్టపడతారు. ఇది మైసూర్ సిల్క్. ఇది నేను 4 సార్లు కట్టుకున్నాను. ఒంటికి ఇలాగా బాడీ అంతా స్ట్రక్చర్ అలా కనిపిస్తుంది కదా, అలా వచ్చేస్తుందండి. కొంతమందికి అలా నచ్చుతుంది. నాకు కూడా అందంగా ఉండాలి, లేకపోతే నేను కూడా అలా కట్టుకున్నాను. చూడండి ఎంత బాగుందో. ఇది మంచి గ్రీన్కి పింక్ కాంబినేషన్. అందంగా ఉంటే కట్టేసుకుంటావా అని అనుకోండి, కట్టుకోవచ్చు మనకు నచ్చినట్టు. అయ్య బాబోయ్, నేను ఇప్పుడు ఏదో మాట్లాడితే ఏదో తేడా కొట్టింది సౌండ్. నో 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 నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఇది పెద్ద పెద్ద ఫ్లవర్స్ని మధ్యలో ఇచ్చారు. సారీ మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు. ఇది ఎంత ఇలా ఉందంటే అలా చూపిస్తున్నాను అనమాట. బాగుంది కదా. ఈ చీర జార్జెట్స్ కూడా అలా ఉంటాయి, కానీ మనకండి కొంచెం చిన్న స్లైట్ వేరియేషన్ వస్తుందండి జార్జెట్స్కి క్రేప్స్కి. రాధమ్మకి తెలిసిపోయింది కొంచెం తేడా, అందుకే చెప్పేస్తుంది. వీడియోస్ మొదలుపెట్టే టైంకి నాకు కొంచెం అంత ఐడియా లేదు, కానీ ఇప్పుడు వచ్చింది. కొంతమంది క్రేప్స్ ఇష్టపడతారు, మా అక్క క్రేప్స్ ఇష్టంగా కట్టుకుంటారు. ఇది బ్లూ అండి, నేవీ బ్లూకి పింక్, అన్నింటికి పింక్ కామన్ కాంబినేషన్ అయిపోయింది. ఇది క్రేప్లో అండి కొంచెం లైట్ బరువు రావటం వల్ల మనకి ఏమవుతుందంటే ఒంటికలాగా. ఈ క్రేప్లో కూడా 4-5 వెరైటీస్ ఉన్నాయి, చాలా కాస్ట్ ఎక్కువలో కూడా ఉంటాయి. అవి తేలిగ్గా వచ్చినా కొంచెం
పాలు దగ్గర అది కొంచెం ఏ చిన్న తేడా వచ్చినా కొంచెం గాలికి ఎంత అంటిపెట్టుకున్నా ఎగిరిలాగా అనిపిస్తాయి. ఇది మాత్రం అలా బాడీకి అంటిపెట్టుకొని ఉంటదని అనిపిస్తుంది నాకు ఈ క్లాత్ చూస్తుంటే. నేను ఒకవేళ అటు ఇటు చెప్పినా వాడే వాళ్ళకి ఇది తెలుస్తది కాబట్టి మీరు ఆహ్, ఊహించుకుని కొనుక్కోండి. నేను చాలా క్లియర్‌గా చెప్తున్నాను. చాలా అంటే చాలా అందంగా ఉంటాయి ఇవి కట్టుకుంటే. క్యాజువల్ వేర్ లాగా కట్టుకొని వెళ్ళిపోవచ్చండి ఈ చీరలో. చీరంతా ఇలా వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి స్మాల్ ప్రింట్ ఇచ్చారు. అదే ప్రింట్‌ని స్మాల్ సైజ్ చేసి ప్రింట్ ఇచ్చారు. ఇంకా పళ్ళు అంతా ఇలా వచ్చిందండి. పెద్ద పెద్ద ఫ్లవర్స్. నేను ఫోల్డ్స్ మార్చేస్తున్నానని అనుకోవద్దు. ఎలాగో ఫాల్ కుట్టడానికన్నా ఓపెన్ చేయాలి కదా! అలా అనుకోండి కొనుక్కునేవాళ్ళు. సో, ఈ చీర ఎవరికైనా నచ్చితే ఇవి నలగవండి. నాకు తెలిసినంత వరకు ఇవి ఇలా ఇలా అన్నా కూడా ఏదో సినిమాల్లో కాదు బాగా అమ్ముకోవడం వచ్చినోళ్ళు ఇలా ఇలా అంటారు కదా! ఇప్పుడు మీరు అదే ఇలా ఇలా అంటుంది. సూపర్ రాదమ్మా! ఎక్కడ దొరికేసిందో అసలు కదా మీకందరికీ. చిన్నప్పుడండి నాకు నేనున్నట్టు పక్కింటోళ్ళకి కూడా తెలియకూడదన్నమాట. సీక్రెసీ అంతే. ఎళ్ళొచ్చేసేయాలి కామ్‌గా ఇంట్లో చదువుకోవాలంతే. అలాంటి రాధమ్మ యూట్యూబ్ ఛానల్ రన్ చేసేస్తుంది. ఇదండి స్లేట్ కలర్ అంటారు కదా! అలా వచ్చిందండి. సిమెంట్ కలరు డార్క్ మాట. బ్లాక్ కాదు సిమెంట్ కలర్ డార్క్ కలరు. దీని మీద ఉమ్మెత్త పూలుంటాయి కదా! లేదంటే ఆర్కిడ్స్ ఫ్లవర్స్ ఉంటాయి కదా! అలా డిజైన్ చేశారు బంచెస్. చాలా బావుంది. చాలా ప్యూర్ జార్జెట్ అండి ఇది. బ్లౌజ్ కూడా చూసేద్దురు గాని. మనకి వీటిలో ఈ ఈ ఈ ప్యాటర్న్ దగ్గర నుంచి మనకి ఏ శారీస్ వచ్చినా శారీ మొత్తం వచ్చిన డిజైన్‌నే స్మాల్ సైజ్‌లోకి లాక్కొచ్చి ఇలా చేస్తున్నారు. బహుశా ఇప్పుడు మొత్తం అందరూ ఫాలో అయిపోతారు కదా! కాపీ కొట్టేసే వాళ్ళు కూడా ఉంటారు కదా! ఒక్కళ్ళ దగ్గరే ఉందని చెప్పడానికి లేదు కానీ చాలా అంటే చాలా బావుంది. సినిమాలకెళ్ళొద్దని చెప్తున్నాను కదా! గుళ్ళకెళ్ళినప్పుడు ఇదేంటి వద్దు. ఇదిగో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. చాలా బావుంది. నేను ఇలా పట్టుకోవడంలోనే మీకు తెలుస్తది ఇది. అలా తేలిగ్గానే ఉందండి. ఇంకా ఇదొక చీర. పింక్ కలరు ఇందులో నేను ఒక కోట చందేరి కోట అని తెప్పించాను. సేమ్ అది. కానీ ఇది ప్యూర్ జార్జెట్ అండి. అది ఎవరు తీసుకోలేదు, తెలియలేదు. ఎందుకో నాకు ఉంచినట్టున్నారు అందరూ కలిసి. బాగా నచ్చింది. అదే కాంబినేషన్ నేను మర్చిపోయాను ఆ చీర ఉందని. ఇది ఎళ్ళకపోతే 2 నేను కట్టుకోవడం కష్టం కదా! కొన్ని మనకి వెళ్ళవండి బ్యాగ్‌కి. అలా అని బాగున్నవి కలువ పూలండి. ఓపెన్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటాయో డిజైన్ అలా ఉంది. చూసారా? ఇది మీరు ఫినిష్ చేయండి కమెంట్‌లో నా డైలాగ్‌ని. ఆళ్ళకి మంచి ప్రైజ్ ఇద్దాం. నేను ప్రైజులు ఇస్తాను, చీరలు ఇస్తానన్నా కూడా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇచ్చి అనౌన్స్ చేసినవి కూడా నలుగురు తీసుకోలేదు. సో, నేను క్యాన్సిల్. మీకు ఎవరికి ఏమి ఇవ్వను. ఎవరికి ఏమి ఇవ్వను. ఇదండి చీర అంతా. దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. ఇదిగో ఇదొక చీర. బెనారస్ జార్జెట్స్‌లో కొన్ని ప్యూర్ జార్జెట్స్, కొన్ని సెమీ జార్జెట్స్ మనకి ప్రైస్‌ని బట్టి ఇవి ఉంటాయండి. ఈ చీర 'నువ్వు నాకు నచ్చావు' సినిమాలో ఆర్తి అగర్వాల్‌కి వర్షంలో కట్టారు కదా! అది స్కై బ్లూ, సీ గ్రీన్, సీ బ్లూ ఏదో ఒక మంచి కలర్ అండి. తనకి ఎలా కడతారంటే బాడీకి హ్యాండ్స్‌కి లైనింగ్ లేకుండా చిన్న నెక్ అంతా చాలా అందంగా పెడతారు. సేమ్ అందులోనే ఇప్పుడు ఇలా లోపల ఇలా కనిపిస్తుంది. నా చెయ్యి మీకు ఎలా కనిపిస్తుందో అలా ఉంది. దీని ట్రాన్స్పరెన్సీ కూడా చూపిస్తున్నాను. తిరిగేసి చూపిస్తాను కానీ ఒరిజినల్‌గా ఇది బోర్డర్ అండి. పైన కింద సిమిలర్‌గా వచ్చినాయి బోర్డర్స్. మొత్తం శారీ మొత్తం చెక్స్ వచ్చింది. ఇది మస్ట్‌గా డ్రై వాష్‌కి ఇచ్చుకోవాలి. ప్యూర్ జార్జెట్ లాగే కనిపిస్తుంది కానీ కొంచెం మనకి ప్రైస్‌ని బట్టి దీని రేంజ్‌ని మీరు ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. పళ్ళు అంతా ఓన్లీ లైన్స్ దగ్గర దగ్గరగా కొంచెం లైన్స్ ఇలా వచ్చినాయి. శారీ మొత్తం అయితే ఇలా వచ్చింది. ఒక రేంజ్ మాట ఈ చీర అయితే కట్టుకుంటే. సేమ్ ఆరెంజ్ బ్లౌజ్ రన్నింగ్ కట్ అవుతుందండి ఇందులో. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. తిరిగేసి చూపించాను మొత్తం చీర అంతా. ఇంతే. నేను ఎందుకంటే చూపించను. ఇదిగో ఇవాళ అన్ని చీరలు మడతలు మారిపోయినాయి. అది చిన్న బోర్డర్ కదా! ఇవి నాకు బాగా నచ్చేసి తెప్పించిన చీరలు. ఇది కొంచెం రాయల్ బ్లూ అనొచ్చా? ఇది కాదు, వైలెట్టా డార్క్ బ్లూవా అన్నట్టుంది కానీ ఇది వైలెట్ కలరే. కవర్లో నాకు అలా కనిపించింది వైలెట్.
పైన స్మాల్ బోర్డర్ వచ్చి పింక్ కలర్, లోపల ముందు చూపించేస్తున్నాను. పళ్ళు అండి ఇది. మనకి గీత వచ్చింది కదా, ఇది బ్లౌజ్ కట్ చేసుకోవడానికి చాలా క్లియర్గా ఇచ్చేసారు. ఇది పింక్ అండి, మంచి గులాబీల కలర్, ఇది నాటు గులాబీల కలర్. ఇది పళ్ళు, పైన స్మాల్ బోర్డర్ వచ్చింది, కింద స్కర్ట్ బోర్డర్ అన్నట్టు వచ్చింది కానీ కొంచెం చిన్న బోర్డర్. శారీ మొత్తం బాడీ ఇలా వస్తుంది. సో ఇంత తక్కువ ప్రైస్లో ఇంత పార్టీ లుక్ లాగా మధ్యలో అంతా చెక్స్, వైలెట్ కలరు, పింక్ కలరు, లైన్స్ బోర్డర్స్ డిజైన్ చేసి పైన ఏమో కంచి బోర్డర్ లాగా చిన్న బోర్డర్ని ఇచ్చారు. మంగళగిరిలో వస్తాయి కదా మనకి కంచి బోర్డర్స్, ఆ టైప్లో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. పైన కింద సిమిలర్ బోర్డర్స్ ఇవి వచ్చి దీనిపైన మళ్ళీ లైన్స్ ఇచ్చారు. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇది ప్యూర్ ప్యూర్ అంటే ప్యూర్ కాపర్ కలర్ అండి. మీ రాధమ్మకు నచ్చిన చీరల్లో బెనారస్ ప్యూర్ జార్జెట్స్ ఇంకొక అంకమ్మట ఒక రేంజ్ అనమాట. ఇది కరెక్ట్. బ్లౌజ్ కండి ఇలా ఇచ్చారు. ఎందుకు ఇలా ఓపెన్ చేసి వస్తున్నావు అని అనకండి. సో ఇది ఒకవైపే ఇస్తారండి. మన కంచిలో అయితే రెండు వైపులా బోర్డర్స్ వస్తాయి కదా, బ్లౌజ్కి. బనారస్లో ఏ చీర కొన్నా కూడా సింగిల్ బోర్డరే ఇస్తారండి, ఓన్లీ హ్యాండ్స్ వరకు. బ్యాక్ సైడ్ మనకి ఇలా వచ్చింది. ఏది శారీకి అండి, శారీకి బోర్డర్స్ ఇలా వచ్చినాయి. బ్యాక్ సైడ్ కూడా మనకి నీట్గా అసలు ఎక్కడ పైతాని బోర్డర్స్ లాగా వచ్చేసినాయి. బ్లౌజ్లో మాత్రం ఇలా ఇచ్చారు. గ్రీన్కి ఇది కట్ చేయకుండా వదిలేశారు. మీరు కూడా కట్ చేసుకోవద్దు, తీసుకున్న వాళ్ళు. తీసుకోకపోతే నేను కూడా కట్ చేసుకోకుండా లైనింగ్లో మనకి ఇది పైకి కనిపించదు. కానీ మనకి ఎక్కడ చీరను మాత్రం ఎక్కడ అసలు డిస్టర్బ్ చేయదన్నమాట, అంత నీట్గా ఉంది. సిల్వర్ కలర్, దాని మీద మళ్ళీ గ్రీన్ ఆరెంజ్ కలర్ షేడ్స్ వాడి మీనాకారి లాగా చేశారండి. దీనిలో గోల్డ్ జరీ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అని చెప్పారు. నాకు తెలిసిపోతున్నాయి. ఇక్కడ చూసారా, హ్యాండ్లూమ్స్ మనకు అనీవెన్గా వచ్చేస్తాయండి. ఈ కలర్స్ అండి, వాళ్ళు మీరు ఏ కలర్ కావాలన్నా నేను చేయిస్తానని చెప్తున్నారు. ఎందుకు వచ్చినాయి ఉన్న కలర్ సెలెక్ట్ చేసుకోవడానికే కళ్ళు చెదిరిపోతుంటే ఇంకా లేని కలర్స్ ఎందుకని నేనేమి అలా వెళ్ళటం లేదు. గోల్డ్, సిల్వర్ కలరు, రెండు కలర్స్ వాడారు. మేజర్ పార్ట్ సిల్వర్ కలర్ వస్తుంది కానీ అక్కడక్కడ మనకి బుటీస్లో మాత్రం గోల్డ్, ఈ మ్యాంగోస్లో ఒక 4-5 డిజైన్ చేశారు ఇలా. సో ఈ చీర పళ్ళు అంతే, ఇది బ్లౌజు రన్నింగ్, బాడీ అంతా ఇలా వచ్చింది. బాడీని కూడా ఇలా చూపిస్తున్నా. ఈ చీర ఎవరికైనా నచ్చితే మీది, నచ్చకపోతే మీరు అదమ్మది. ఈ చీరతో సెలవు తీసుకొని ఇంకా చూపిస్తాను అంటున్నా మీరాదమ్మ. ఇది రామాంగో అండి. రామాంగోలో సెమీ క్వాలిటీ మాట. మనకి ఆల్మోస్ట్ అన్నీ ఒకలాగే కనిపిస్తున్నాయి. కట్టుకుని ఫోటోలు తీసుకుని చూసుకుంటుంటే తెలిసిపోతున్నాయి. ప్లస్ మనకి మన యూట్యూబ్లో కూడా చాలామంది కట్టుకుంటున్నారు కూడా. సో క్వాలిటీస్ వేరియేషన్స్ తెలియటం లేదు. అందుకనే ఎక్కడ మోసపోతామో అన్నంత ఇదిగా చూపించేస్తున్నారు జనాలు అనిపిస్తుంది. ఇంకొకటి నేను విన్నది ఏంటంటే, కొంతవరకు మనకు ఒరిజినల్స్ చూపించేసి మనకు వచ్చినప్పుడు దీనిలో కూడా చాలా తక్కువ రేట్లో తక్కువ క్వాలిటీలో వచ్చేస్తాయండి. అవి వస్తున్నాయి. నేను అలా మోసపోయాను. ఎవరు విన్నంత వరకు కాదు, నేనే మోసపోయినంత వరకు. చాలా అందంగా చూపించాడు వాడు. నిజమే అనుకుని తెప్పించిన తర్వాత అసలు భయంకరంగా ఉన్నాయి. లక్కీగా వాడు వాపస్ తీసుకున్నాడు కాబట్టి నేను సేవ్ అయ్యా అనమాట. 100 రూపాయలు కూడా, ఒక్క రూపాయన కూడా కష్టపడి సంపాదించుకుంటాం కదా, మోసపోకూడదు. ఇది మిర్చి రెడ్కి పింక్ కలర్ అండి. దీనిలో ప్యూర్ బనారస్ కట్టాన్ కూడా తెప్పిస్తున్నాను. రా మ్యాంగో, రా పట్టు, ప్యూర్ రా సిల్క్ అని వస్తున్నాయి కదా, అది ఆర్డర్ చేశాను. కొన్ని కలర్స్ అవి వచ్చిన తర్వాత అవి చూపిస్తాను. ఇది బుట్టి అండి. కబుర్లు ఎక్కువ, చిప్పిచ్చి తక్కువ అని తిడతారు ఎవరో ఒకరు ఎప్పుడోకప్పుడు. ఎవరో ఒకరు ఇది రిచ్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ పింక్ ప్లెయిన్ వచ్చింది. ఒక సింగిల్ సైడు గోల్డ్ బోర్డర్ వచ్చింది. సారీ బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది. బ్యాక్ సైడ్ అసలు నేను చూడకుండా చీర కొనండి, అందుకే మీకు కూడా అంత పద్ధతిగా చూపించేస్తున్నాను అనమాట. మనకు ఆ కటింగ్ బ్యాక్ సైడ్లోనే మనం కట్టుకున్న తర్వాత కంఫర్టబిలిటీ ఉంటుంది. ఎక్కువసేపు కట్టుకుంటామో, ఇది రోజంతా ఉంచేసుకుని చక్కగా షాంపూ వాష్ ఏదో ఒకటి ఐరన్ చేంజ్ చేసుకుంటే ఎంతకాలమైనా ఇలాగే ఉంటాయి ఇవి. కానీ అది మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. నేను ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగా కూర్చుని పోతాను, ఎక్కడ పడితే అక్కడ చేంజ్ చేసుకుంటాను అంటే మాత్రం పాడయ్యే ఛాన్స్ ఉంది. చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. 100 రూపాయల చీరైనా
రూ. 1,00,000 చీర అయినా మన మెయింటెనెన్స్లోనే అవి లైఫ్ ఉంటుందండి వాటికి. ఇది ఆర్గాంజా అండి, ఆర్గాంజా. ఇంకా అసలు నా మొహంలో వెలుగు చూస్తేనే మీకు అర్థమైపోతుంది. చూసారా, చాలా అంటే చాలా బాగుంది. ఇది కోరా ఆర్గాంజా, బెనారస్ కోరా ఆర్గాంజా అండి. ఈ క్వాలిటీ చూస్తే చందేరి లాగా కనిపిస్తుంది. బుటీస్ అంతా సిల్వర్ గోల్డ్ డిజైన్ చేసినట్టు, ఫ్లవర్స్ సింగిల్ ఫ్లవర్ డబుల్ పెటల్ లీవ్స్తో ఇచ్చినట్టు డిజైన్ చేశారు. శారీ మొత్తం బాడీ ఒకేలా వచ్చేసింది. పైన కింద గ్యాప్ బోర్డర్స్లో చిన్న చిన్న స్టార్స్ లాగా ఫ్లవర్స్ని డిజైన్ చేశారు. పళ్ళు అంతా రిచ్ పళ్ళు ఇచ్చారు. బ్లౌజ్ రన్నింగ్ కట్ అవుతుంది. మోస్ట్లీ ప్లెయినే ఇచ్చేస్తారు అనుకుంటున్నాను. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనకి కాదండి, రిచ్ బ్లౌజ్ కూడా రిచ్ బ్లౌజే ఇచ్చారు, పళ్ళులాగే ఇచ్చారు. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఇది అమ్మకు కూడా కట్టేయచ్చనే అనుకుంటున్నాను ఒకవేళ. ఎందుకంటే మనకి ఇదిగో ట్రాన్స్పరెంట్గా పెద్దగా లేదు. అసలు మామూలుగా అయితే మనకి ఆర్గంజాస్ అలా కనిపిస్తుంది, కొంచెం జాగ్రత్తగా కట్టుకోవాల్సి వస్తుంది. ఇది మాత్రం చాలా అంటే చాలా స్మూత్గా, చెప్తున్నాను కదా ఒకే మాటలో చందేరి లుక్ ఇచ్చిన బెనారస్ ఆర్గంజా. కొంచెం ఒకవేళ క్లాత్ వేరియేషన్స్ నాకు ఏమైనా తప్పు చెప్పినా మీరు కరెక్షన్స్ చేసేయండి. ఎందుకంటే చాలా నాలెడ్జ్, అసలు ఎంతమందికి ఎంత నాలెడ్జ్ ఉందో నాకు కొంతమంది నాకు పర్సనల్గా నాకు పంపిస్తున్న మెసేజెస్ని బట్టి నాకు అర్థమవుతుంది. ఇవన్నీ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి. నేను మీకు మాత్రం ఇవన్నీ పెట్టి పంపించను, పడిపోతాయి ఇలా తీసినప్పుడు. నేను ఓపెన్ చేసినప్పుడు, నేను చెక్ చేసుకుంటున్నప్పుడు, స్టాక్ తీసినప్పుడు ఏదో విధంగా మిస్ అయిపోతాయి. వాళ్ళు ఏంటంటే మనకి కవర్స్లో పెట్టేసి శారీతో పంపించేస్తున్నారు. ఇది ప్యూర్ బెనారస్ పట్టు, కటాన్ పట్టు అంటున్నారు వీటిని. అంటే అక్కడ ఇప్పుడు కంచి పట్టు ఎలాగో బెనారస్ పట్టు అలాగే ఇది బెనారస్ పట్టు అంటే ఒరిజినల్ అండి. ఇందులో మనకి క్వాలిటీ ఎలా మారిపోతూ ఉంటుందంటే ఇంకా ఇంకా ప్యూర్ జరీలు వేసేస్తారు. ఇది ప్యూర్ పట్టు అండి, ప్యూర్ జరీలు వేసేస్తారు. ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి. పైన స్మాల్ బోర్డర్ వచ్చింది, కింద బిగ్ బోర్డర్ వచ్చింది. ఇవి తక్కువ రేటుకి కొంతమంది ఇవ్వచ్చేమో నాకు తెలీదు. ఇది బ్లౌజ్ ఇలా వచ్చింది. నా దగ్గర ఇవి చాలా చీరలు ఉన్నాయి. నేను హాసిని అమ్మవారికి ఎక్కువ కడతాను ఇవి ఇష్టంగా, ఎందుకంటే చాలా అందం వచ్చేస్తున్నాయి ఇవి కడుతుంటే అని. ఇవి ఫస్ట్లో నాకు తెలియక బెనారస్ వెళ్ళినప్పుడు, నేను అందుకే ఎవరు అడ్రస్లు అడుగుతున్నారు బెనారస్లో ఎక్కడ కొంటారని, కనిపించిన ప్రతి చోట ప్రతి షాపు తిరుగుతున్నాను. ఇప్పటి వరకు నేను పర్టికులర్గా వీళ్ళ దగ్గరే కొంటానని పెట్టుకోలేదండి, అందుకే నేను చెప్పలేకపోతున్నాను. ఫస్ట్లో ఒకళ్ళ దగ్గర కొంటా అండి, వాళ్ళ పేరు ఏంటంటే ఇవంతా అండి, వీళ్ళు అబ్బాయి పేరు ఏదో మర్చిపోయాను. ఎక్కువ ఈ చేసే వాళ్ళంతా ముస్లిమ్సే ఎక్కువ చేస్తారండి ఈ బెనారస్ పట్లన్నీ. అర్హన్ ఖాన్ ఏదో అబ్బాయి పేరు, ఇప్పుడు అది ఎంత అంత అవసరం లేదు కదా. వాళ్ళు నాకేం చేశారంటే చీర అండి మనకి 6 మీటర్స్ ఉండాలి కదా, ఇంక్లూడింగ్ బ్లౌజ్ అని చెప్పేసి 5.5 మీటర్స్ కూడా లేకుండా ఇచ్చారు. సో చీరలు చిన్నవి వచ్చినాయి కొన్ని చీరలు నాకు. ఇప్పుడు వాటికి అలాంటి వాటికి కొంచెం లోపల క్లాత్ వేసుకుని కుట్టించుకోవాల్సి వస్తుంది. 500 తక్కువ వచ్చిందని కానీ మోసపోయి కొనుక్కోకండి, మొత్తం లెంగ్త్ అది చూసుకుని కొనుక్కోండి. కొంతమంది దగ్గర ప్యూర్ వాడినప్పుడు కొంచెం చిన్నది వస్తాయేమో మరి నాకు తెలీదు. ప్యూర్ పట్లే వాళ్ళు ఇచ్చినాయి కానీ చీరలు చిన్నవి వచ్చినాయి. ఈ రోజుకి ఇదే చీరలతో మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నా. మీరు అదమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.